నిన్న చాలా సమస్యలు విన్నాం. ఇలా పొద్దున కూడా ఇక్కడికి వచ్చేటప్పుడు నేను పాల రైతులతో మాట్లాడి రావడం జరిగింది. నిజంగా కూడా హైదరాబాద్లో ఉండే మాకు తెలుసు, పాలు పిల్లలకు పట్టాలన్నా మనం తాగాలన్నా చాలా టెన్షన్ అవుతుంది. దేంట్లో ఏ మందు కలిపినరో తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. సో పాల రైతులకు మంచి సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకులు వాళ్ళు ప్రైవేట్గా పాల వ్యాపారాలు పెట్టుకున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు టెండర్లు లేకుండానే పాలు అమ్ముకొని వాళ్ళు పైసలు సంపాదించుకున్నారు. హరీష్ రావు గారు, వారి ఫ్యామిలీ, వారి సతీమణి అందరూ. కానీ మరి పాల రైతులకు మాత్రం లాభం జరగలేదు. ఈ మాట నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఈ ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి ఇప్పుడున్న ప్రభుత్వంలో అఫీషియల్ పిఆర్ఓ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ గారు అయోధ్య రెడ్డి బోరెడ్డి గారు 2024 సెప్టెంబర్ 22 రోజు 2024 సెప్టెంబర్ 22 రోజు ఒక ట్వీట్ చేసి ఏమనంటే, హరీష్ రావు గారు వారి సతీమణి పాల వ్యాపారంలోకి దిగిండ్రు. టెండర్లు లేకుండా ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలకు వీళ్ళు పాలు సప్లై చేసుకున్నారు. అది బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు దక్కాల్సినటువంటి అవకాశాలను వీళ్ళు తీసుకొని వీళ్ళు పాల మీద డబ్బు సంపాదించుకున్నారని చెప్పిండ్రు. కానీ ఆ తర్వాత 4-5 రోజులలో ట్వీట్ గాయం. అంటే ఇంత అవినీతి ప్రస్ఫుటంగా కనబడుతున్నా ప్రతి జిల్లాలో, నేను నల్గొండలో చెప్పిన, వరంగల్లో చెప్పిన, ఆదిలాబాద్లో చెప్పిన, ఇప్పుడు మెదక్లో చెప్తున్నా, హరీష్ రావు గారి బినామీలు, వారి కంపెనీలు, వారి దందాలు. ఇంతవరకు ముఖ్యమంత్రి గారు కనీసం కదులుతలేరంటే హరీష్ రావు గారికి ముఖ్యమంత్రి గారికి ఉన్న అండర్స్టాండింగ్ ఏంటిది, ఎందుకోసం ఆయనను కాపాడుతున్నాడు, ఈ ముఖ్యమంత్రి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అట్లానే అనేక విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చినాం. ఈ తర్వాత ఈ ప్రెస్ మీట్ తర్వాత మరి మెదక్ జిల్లాలో ఉండేటటువంటి పెద్దవాళ్ళు తీసుకుంటున్నారు. మరి పెద్దవాళ్ళు ఎవరు అని అంటే, ఒక దగ్గరనేమో రెడ్డిపల్లి, చిప్పల్తిర్తి, తునికి ఈ 3 గ్రామాల మధ్యలో ఒక 400 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. దాని అలైన్మెంట్ మార్చి ఈ ఫామ్ హౌస్ పక్క నుండి పోయేటట్టు చేసుకున్నారు. తద్వారా ఆ భూమి విలువ పెరగాలని అక్కడ ఒక 5 స్టార్ రిసార్ట్ రన్ చేస్తూ ఉన్నారు. దాంట్లకు ఈ గ్రామాల ప్రజలకు ఎంట్రీ లేదట. సో ఈ గ్రామస్తులు అక్కడ ఏముందో చూద్దామని పోతే బైక్ మీద దొంగతనంగా మేము సంగారెడ్డి వాళ్ళం, హైదరాబాద్ వాళ్ళం అని చెప్తే అందులోకి రానిచ్చిరేరు ఫంక్షన్ ఉన్నప్పుడు. వాళ్ళు చూసొచ్చి చెప్పినటువంటి మాట గ్రామస్తులు, ఇది నాకు ప్రూఫ్ లేదు, కాకపోతే వాళ్ళు చెప్పేటటువంటి పేరు ఈ ఫామ్ హౌస్ హరీష్ రావు గారిది అని చెప్తా ఉన్నారు. అందుకని అలైన్మెంట్ మార్చినారని చెప్తున్నారు. అదేవిధంగా చిన్న చింతకుంట గ్రామంలో గంగుల కమలాకర్ గారికి 15 ఎకరాల ల్యాండ్ ఉంది. అక్కడ 15 ఎకరాల్లో ఆయన కెమికల్ ఫ్యాక్టరీ పెట్టాలని కూడా వారు ట్రై చేస్తే చిన్న చింతకుంట గ్రామస్తులందరూ కూడా మరి వ్యతిరేకం చేస్తే ఆ ప్రపోజల్ ఆయన ఆపేసి, కానీ ఓనర్షిప్ వారిదే ఉందని చెప్తా ఉన్నారు. నాకు క్లారిటీగా లేదు. అయితే దానికోసం అలైన్మెంట్ మార్చిరని చెప్తున్నారు. అంటే లిటరలీ వాళ్ళు నన్ను చెరువు దగ్గర తీసుకుపోయి చూపించారు. ఫస్ట్ అలైన్మెంట్లో గంగుల కమలాకర్ గారి ద్వారా ల్యాండ్ ద్వారా పోతుంది కాబట్టి మార్చిండ్రు. ఇంకొక అలైన్మెంటు ఈ 400 ఎకరాలు హరీష్ రావు గారిది అని చెప్పబడుతున్నటువంటి ల్యాండ్ పక్క నుండి వచ్చేటట్టు మార్చిండ్రు. ఇంకొక అలైన్మెంటు మన నవీన్ రావు గారు అని ఎమ్మెల్సీ ఉంటారు, ఆయనది 18 ఎకరాల ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ పోకుండా మార్చిర్రు అని చెప్తుంది. సరే, ఇది ఎవరి ల్యాండ్ ఏందన్నది వాళ్ళు వచ్చి క్లారిటీ ఇచ్చుకోవాలి. ఎందుకంటే గ్రామస్తులు పదే ఈ పేర్లే చెప్పారు. నిన్న మీరు అందరు కూడా చూసి లైవ్ ఉంది, సీక్రెట్ ఏం లేదు, అదే పేర్లు చెప్తూ వచ్చి. ఇక్కడ నా బాధ ఏంటంటే, ఇట్లాంటి విషయాలు కేసీఆర్ గారికి తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఒప్పుకునేవారు కాదు. ఇది నేను ఇక్కడ అబ్జర్వ్ చేసిన నిన్న మెదక్లో. ఎందుకు ఓడిపోయినాం మెదక్ అని ఆలోచన చేసి ఇట్లాంటి పనులు చేయడం వల్ల ఓడిపోయాను. కేసీఆర్ గారి కళ్ళకు గంతలు కట్టి ఇట్లాంటి పనులు చేయడం ద్వారా ఓడిపోయాను. సరే, నేను బీఆర్ఎస్లో లేను, కానీ లోపాలు ఏంది అని అనలైజ్ చేసుకోవాలి కాబట్టి చెప్తాం. పక్కన నర్సాపూర్ పోయినాం, తొవ్వంట పోతుంటే షెడ్ మన మడిగలు ఉంటాయి కదా, మడిగలల్లో ఎస్టీ బాలుర హాస్టల్ నడిపిస్తారు, ఎస్టీ బాయ్స్ హాస్టల్. మడిగలు, లిటరల్లీ మడిగలు. 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పిల్లలు ఉంటారు. అంటే ఏంటంటే ఆ మడిగే పక్కకే రోడ్డు పోతుంది, స్టేట్ హైవే, విపరీతమైన స్పీడ్తో వెహికల్స్ పోతుంటాయి. ఆ టీచర్లకు ఎంత కష్టం అంటే ఆ పిల్లల్ని కాపాడుకోవాలి, వాళ్ళు బయటకు పోకుండా. పిల్లలు ఆడతారు, మగపిల్లలు దుందుడుకు ఉంటారు, ఏమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? మనకేం అవసరం లేదు. ఎందుకంటే ఆ మడిగలకు ఎక్స్ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారికి నెలకు 1,60,000 రూపాయలు కిరాయి వస్తుంది, బాజాప్తా బై చెక్ వస్తుంది. అంటే ఈ హాస్టల్ని ఎస్టీ బాయ్స్ హాస్టల్ ఏదైతే పెట్టిరో అది కనుక కేసీఆర్ గారు చూసుంటే ఎట్టి పరిస్థితులలో ఒప్పుకునే వాళ్ళు కాదు. ఎస్టీ బాయ్స్ హాస్టల్ శాంక్షన్ చేసిరు,
దానికి డెఫినెట్గా ఒక సేఫ్ బిల్డింగ్ ఉండాలి. అంటే అప్పుడున్న ఎమ్మెల్యే గారు ఆయన మడగలు ఇచ్చేసి ఎంత అన్యాయం అండి. సరే పోనీ టెంపరీగా లేదో ఒక 2 నెలలు 3 నెలలు నలిపినట్టు ఒకటి. 5 సంవత్సరాల నుంచి అదే కథ. 5 సంవత్సరాలలో మార్చుకోరాదా? పోనీ 2 నెలలు 3 నెలలు ఐ అండర్స్టాండ్. కానీ 5 సంవత్సరాల తర్వాత కూడా ప్రత్యేకంగా బిల్డింగ్ కట్టించకుండా, లేదు మంచి బిల్డింగ్లోకి మార్చకుండా చాలా అన్యాయం. ఇది చాలా దారుణం. ఇప్పుడున్న ప్రభుత్వాన్నైనా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇమీడియట్గా హాస్టల్ మార్చండి దయచేసి. నేను వెళ్ళి చూసిన, అక్కడ కూర్చొని పిల్లలతో పాటు తిన్నా, మంచిగా ఉంది, ఫుడ్ బాగుంది, టీచర్స్ ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎంత ప్రయత్నం చేసినా రోడ్డు మీద కూర్చొని వాళ్ళు ఏం చదవాలి, ఆ పొల్యూషన్ ఎట్లుంటుంది, దయచేసి ఆలోచించవలసిందిగా ఇప్పటి ప్రభుత్వానికి నేను చెప్తా ఉన్నా. సో బేసికల్లీ సెకండ్ రెడ్డిపల్లి ప్రాంతానికి పోయినప్పుడు ఆ రెడ్డిపల్లి రైతుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. వారి కోసము కలెక్టర్ గారు వచ్చి ఏం చెప్తారంటే, మీ ట్రిప్లర్లో పోయేటటువంటి మీ భూమిని నేను 3 విడతలుగా పేమెంట్ చేస్తాను అని చెప్తున్నాడు కలెక్టర్ గారు. కానీ ప్రజలు నమ్మడం లేదు. నేను కోరేది ఒకటే కలెక్టర్ గారిని, మీరు 3 విడతలుగా డబ్బులు ఇస్తా అంటే 3 విడతలుగా ఎకరానికి మీరు ఇస్తానన్నటువంటి 44 లక్షల రూపాయలు కాకుండా 1 కోటి రూపాయలు ఇవ్వాలని అక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రజలు. అది కూడా మీరు రిటర్న్లో ఇవ్వండి, రాసి ఇవ్వండి, మేము 3 దఫాలుగా ఈ 1 కోటి రూపాయలు పేమెంట్ చేస్తామని రైతులు భూమి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. లేదంటే అక్కడ కాళేశ్వరం కాలువ ఏదైతే ఆ ఊరు నుంచి పోతుందో అక్కడ ఒక 156 ఏకర్స్ 156 ఎకరాలు ఎక్సెస్ ఉన్నది ల్యాండ్. భూమికి బదులుగా భూమి ఇవ్వమని అక్కడ రైతులందరూ కూడా వాళ్ళ మాటగా మీడియా తరఫున ప్రభుత్వానికి చెప్పమని నాకు నిన్న కోరినారు. భూమి బదులు భూమి ఇచ్చినా వెళ్ళిపోతాం, లేదు 1 కోటి రూపాయలు పర్ ఏకర్ ఇస్తాం, 3 దఫాలుగా ఇస్తామని రాతపూర్వకంగా ఇచ్చినా వెళ్ళిపోతామని చెప్పి వారు కోరడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక సమస్య ఏముందంటే, పాపం చాలా మంది వేమ్లఘాట్లో మల్లన్న సాగర్లో భూములు పోయిన వాళ్ళు వచ్చి రెడ్డిపల్లిలో కొనుక్కున్నారు. ఇప్పుడు వాళ్ళ ల్యాండ్ మళ్ళీ పోతుంది ట్రిప్లర్లో. సో బీభత్సమైన పరిస్థితి ఉంది ఇక్కడ. ఈ ఒక్క జిల్లాలోనే కాదు, నేను నల్గొండలో కూడా ఇదే పరిస్థితి చూసిన. సో నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, డబుల్ ఎవరి అయితే మనం ల్యాండ్ అక్వైర్ చేస్తున్నామో వాళ్ళకు కొంత సానుభూతితో ఆలోచించి మంచి ధర ఇవ్వవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత మేము గన్పూర్ ఆయకట్టుకు పోయినాం, ఏడుపాయల దుర్గమ్మను దర్శించుకున్నాం. అయితే అమ్మవారు సంవత్సరం పొడుగుతా ప్రతి సంవత్సరం ఒక 60 రోజులు మునిగిపోతూ ఉన్నారు కాబట్టి గన్పూర్ ఆయకట్టు ఎత్తు పెంచాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎత్తు పెంచడానికి డబ్బులు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి. కానీ ఇరిగేషన్ మంత్రిగా మరి అప్పుడు హరీష్ రావు గారే ఉండే, కానీ ఆయన ఎందుకో మరి పట్టించుకోలేదు. ఈ గన్పూర్ ఆయకట్టు 0.2 TMC ఉండే, ఇసుక పేరుకపోయి 0.138 TMCకి దాని కెపాసిటీ పడిపోయింది. సో తర్వాత డెసిషన్ జరిగింది 0.3 TMCకి కెపాసిటీ పెంచాలని చెప్పి 43 కోట్ల రూపాయలు 2016లో మంజూరు చేసి, కానీ 2024 వరకు కూడా ఖర్చు పెట్టింది ఎంత అంటే 18 కోట్లు. మరి మీరే ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నారు హరీష్ రావు గారే, ఆయనే ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. మెదక్ అంటేనే హరీష్ రావు, హరీష్ రావు అంటేనే మెదక్ అని చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకు మరి ఇంత జాప్యం జరిగిందన్నది తప్పకుండా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా 1.72 అడుగుల ఎత్తు పెంచితే పాపన్నపేట మండలంలో నాగ్సాన్పల్లి, షేర్పల్లి, కోడపాక, గాజులగూడెంలో భూములు పోతా ఉన్నాయి. కొల్చారం మండలంలో చిన్న గన్పూర్ సంగాయిపేటలో కూడా భూములు పోతా ఉన్నాయి. అయితే భూములు అక్వైర్ చేసుకోవడానికి 13 కోట్లు కావాల్సి ఉంటే కేవలం 5 కోట్లు రిలీజ్ చేసి. అయితే ఇక్కడ మెదక్లో నేను ఒక పెక్యులియర్ సిచ్యువేషన్ అబ్జర్వ్ చేసిన, వేరే జిల్లాలో లేనటువంటిది. మొదలుపెట్టిండ్రు 3 ప్యాకేజీలు కాళేశ్వరం 17, 18, 19. అవసరమైన డబ్బు ఎంత అంటే 2562 కోట్లు, కానీ ఇచ్చింది ఎంత 991 కోట్లు. అంటే 1/3 డబ్బులు వచ్చినాయి దీనికి. దాంతో నిన్న పోయిన చోటల్లో రైతులు ఏం చెప్తున్నారంటే, వచ్చిరు మా భూములు తీసుకున్నారు, తవ్విండ్రు, వదిలేసిండ్రు, ఇటు నా నీళ్ళు వస్తలేవు, అటు ఆ భూములు సాగు చేసుకునే పరిస్థితి లేదు, ఇదెక్కడి బాధ అంటున్నారు. మరి ఇది ఇట్లా ఎందుకు జరిగింది? నేనైతే నిజామాబాద్ దాటి ఎప్పుడు బయటికి రాలేదు ఈ 10 ఏళ్లలో. మెదక్లో బీభత్సమైనటువంటి అభివృద్ధి జరిగి ఉంటుంది, మరి చాలా పెద్ద నాయకులు ఉన్నారు కదా అని అనుకున్నా. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితులు మారాలి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అన్నా వీరిని పట్టించుకోవాలని చెప్పి నేను చాలా సీరియస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఆ తర్వాత మేము మెదక్ చర్చ్కి వచ్చినాం. చర్చ్లో చాలా అద్భుతంగా పెద్దలంతా ప్రార్థన చేసి దీవించి పంపించినారు. ఆ చర్చ్ కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో మొన్న 100 సంవత్సరాలు నిండినప్పుడు ఆ హామీలు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఆ తర్వాత డబుల్ బెడ్రూమ్ రూమ్స్ ఇల్లు పిల్లికొట్టాల దగ్గరికి పోయినాం మేము. కేసీఆర్ గారు పెద్దలు ఉన్నప్పుడు వారి హయాంలో కట్టించారు. అయితే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము
వాళ్ళు అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఆక్యుపెంట్స్ అందరు కూడా కేసీఆర్ కాలనీ అని పేరు పెట్టుకున్నారు. దాన్ని తీసేసి బాబా కాలనీ అని పెడుతుర్రట ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. ఆ పేరు అలాగే ఉంచాలి కేసీఆర్ కాలనీ అని చెప్పి ప్రజలు డిమాండ్ చేసినారు. ప్రజల డిమాండే నా డిమాండ్ కాబట్టి మరి పని ఎవరికి వేస్తే పేరు వాళ్ళకి రావాలి. పెద్దవారు కేసీఆర్ గారి పేరు ఉంటేనే బాగుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. దాంతోపాటు ఒక్క రోడ్డు కూడా మంచిగా లేదు. మంచినీళ్ళ కనెక్షన్ ఇచ్చిండ్రు, డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చారు, కానీ రోడ్స్ బాగలేవు, శ్మశాన వాటిక లేదు, గుడి లేదు, చర్చ్ లేదు, మసీదు లేదు. మాకు ఆనాడు పెద్దలు కేసీఆర్ గారు ఏం చెప్పారంటే మీరు ఎక్కడ డబుల్ బెడ్రూమ్ కాలనీ కట్టించినా కూడా ఖచ్చితంగా శ్మశాన వాటిక ఉండాలి, ఖచ్చితంగా గుళ్ళు ఉండాలి, చర్చ్ ఉండాలి, మసీదు ఉండాలి అని చెప్పింది. కానీ అది ఎటువంటి ఫెసిలిటీ కూడా లేకుండా అక్కడ డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే అక్కడ వాళ్ళు కంప్లైంట్ చేసేటి అనర్హులకు ఇచ్చిరు కాబట్టి సంవత్సరం పొడవునా తాళాలు వేసి పెట్టుకుంటున్నారు. ఎవరికైతే అర్హత లేకుండా డబుల్ బెడ్రూమ్స్ పొందినరో వాటిని తీసి నిజమైన పేదవారికి ఇవ్వాలనేటటువంటి డిమాండ్ కూడా వచ్చింది. మరి అది ఎంతవరకు వాస్తవం అన్నది నేను చెప్పలేను, ఎందుకంటే ఎప్పుడు ఏం జరిగిందో నాకు తెలియదు. అదే దగ్గర చాలామంది ఉద్యమకారులు వచ్చి మమ్మల్ని అడిగిండ్రు. మరి ఇక్కడ పద్మదేవేందర్ రెడ్డి గారు ఉండే, ఆమె ఎప్పుడు కూడా ఉద్యమకారులను పట్టించుకోలేదు, డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇవ్వలేదని చెప్పి వాళ్ళు పదే చెప్పిండ్రు. మరి ఆ విషయం నిజమైతే పద్మక్క గారు కూడా ఆలోచించుకోవాలి ఏం జరిగింది ఏంది అన్నది. అదేవిధంగా మన ఒడ్డెర కాలనీకి పోయినాం మేము తర్వాత నాగసాన్పల్లికి. అక్కడ ఎంత ఘోరం ఉందంటే అప్పుడెప్పుడో పెద్దలు నారాయణ రెడ్డి గారు అని శశిధర్ రెడ్డి అన్న పేరు, వాళ్ళ ఫాదర్ పేరు నారాయణ రెడ్డి సార్, అదే మాజీ ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారు ఉన్నప్పుడే నాగసాన్పల్లిలో పాపం ఒడ్డెర వాళ్ళకు ఒక 32 కుటుంబాలకు భూములు ఇచ్చిండ్రు. ఆ తర్వాత ఇప్పటిదాకా కూడా ఎటువంటి ఫెసిలిటీ వాళ్ళకి లేదు. వాళ్ళకు పాపం ఫైనాన్షియల్ పొజిషన్ లేదు, ఫ్లాట్ ఉన్న ఇల్లు కట్టుకోలేని పరిస్థితి 30 ఏళ్ళ నుంచి. అయితే వారానికి ఒక్కసారి మిషన్ భగీరథ నీళ్ళు వస్తుంది. చాలా అంటే చాలా ఘోరంగా ఉంది చూడడానికి. లిటరలీ వాళ్ళు మైగ్రెంట్ లేబర్ బతికినట్టు బతుకుతున్నారు. ఇప్పుడు కూడా వరకులు కప్పుకొనే ఉన్నారు. వారి కోసం ప్రయత్నం చేయవలసిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. వాళ్ళకి ల్యాండ్ ఉంది, వాళ్ళు చాలా పేద స్థితిలో ఉన్నారు కాబట్టి తక్షణం అందరికి కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. ప్రభుత్వానికి మేము 13 ఫిబ్రవరి వరకు గడువు ఇస్తూ ఉన్నాం. ఎందుకు 13 ఫిబ్రవరి అంటే అప్పటి లోపల మా జాగృతి జనంబాట కార్యక్రమం అయిపోతుంది. 13 ఫిబ్రవరి లోపల ప్రభుత్వం ఆ 32 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి. లేదంటే మేమే తెలంగాణ జాగృతి నుండి అక్కడ శ్రమదానం చేస్తాం, రోడ్లు వేస్తాం, ఇండ్లు కడతాం, నిరసనగా కడతాం ప్రభుత్వానికి. మేము ఒక చిన్న సంస్థ, మేము పెద్దగా ఒకేసారి చేయలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ప్రజలను ఆదుకోవడానికి ఎట్లా చేయొచ్చు, సీరియస్నెస్ ఉంటే, సిన్సియారిటీ ఉంటే అని చెప్పి చెప్పడానికి చేస్తాం. నిన్ననే అక్కడికి పోయినాం. పాపం అక్కడ చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళంతా కూడా పాములు తేళ్ళు ఉన్నాయంటే పొద్దున్నే మా రమేష్ గౌడ్ గారు, మెదక్ నాయకులు, మా మారన్న గారు, వీళ్ళందరూ కలిసి, మా తమ్ముడు చంద్రశేఖర్ గారు, వీళ్ళందరూ కలిసి పొద్దున్నే అక్కడ మొత్తం జేసీబీని తీసుకుపోయి బ్లేడ్ కొట్టించి మొత్తం క్లియర్ చేసారు ఇప్పుడు అక్కడ. ఎందుకంటే అట్లీస్ట్ నడవడానికి పాములు తేలి లేకుండా ఆ చిన్నపిల్లలకు ఫెసిలిటీ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా, ప్రజలే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి మీరు మజ్బూర్ చేయొద్దు మమ్మల్ని. ఖచ్చితంగా 13 ఫిబ్రవరి లోపల మరి ఇల్లు మంజూరు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక విద్య గురించి ఆలోచిస్తే మెదక్ జిల్లాలో దారుణమైన పరిస్థితి ఉన్నది. యూనివర్సిటీ అయితే లేదు మనకు మెదక్కు, ఉన్నది ఒకటే పీజీ సెంటరు. అక్కడ ఉన్న కోర్సుల్లో సగం కోర్సులు వెనక్కి వెళ్ళిపోయినాయి, ఎందుకంటే లెక్చరర్ లేరు. ఆయనతో కూడా లేదా? ఆయనతో కూడా లేదా? 3 కోర్సులు నడుస్తున్నాయన్నారు పీజీ సెంటర్, అది కూడా క్లోజ్ అయింది. మహానాయకులు ఉన్న దగ్గర ఇట్లే జరుగుతుందని నాకు ఇప్పుడే కొత్త జ్ఞానోదయం అవుతుంది. ఎందుకంటే మేము చాలా గొప్పగా తీసుకున్నాం మెదకంటే, మరి గింత ఘోరంగా ఉందని మాత్రం అనుకోలేదు. ఒక పీజీ సెంటర్ కూడా లేదు, పీజీ సెంటర్ లేదు. కాబట్టి పీజీ సెంటర్ని మరి తక్షణమే తీసుకురావాలి. అదేవిధంగా ఇక్కడ జోన్ ఏదైతే ఉందో సిరిసిల్ల జోన్లో ఉన్నాం మనం. దీంతో హైదరాబాద్లో వచ్చే ఏ ఉద్యోగానికి కూడా ఇక్కడ యువకులకు అవకాశం వస్తలేదు. కాబట్టి హైదరాబాద్కి కూతవేటు దూరంలో ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసి మరి చార్మినార్ జోన్లో మెదక్, నర్సాపూర్ కలపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇందాక అన్న చెప్పినట్టు ఎక్కడ కూడా ఒక్క హాస్టల్ కూడా సొంత భవనం కనిపిస్తలేదు. మెడికల్ కాలేజ్ ఇచ్చిరు ఇక్కడికి, అందులో 100 సీట్లతో ఇచ్చిరు. హాస్టల్ భవనం సరిగ్గా లేదని 50 ఇప్పుడు కొడంగల్కి పట్టుకపోయారు 50 సీట్ల అందుకే. ముఖ్యమంత్రి గారు మీరు ఒకవేళ మెదక్ల ఫెసిలిటీ బాగాలేకపోతే బాగా చేయాలి, కానీ ఇక్కడ ఉన్నటువంటి సీట్లు మీ కాన్స్టిట్యున్సీకి పట్టుకపోవడం అయితే కరెక్ట్ కాదు. ఇక్కడ ఉండేటటువంటి నర్సింగ్ కాలేజ్ కానీ మెడికల్ కాలేజ్ కానీ తక్షణమే మంచి భవనాలు కట్టాలి. ఎందుకంటే 180 కోట్లు శాంక్షన్ 3 ఏళ్ళు అవుతుంది భవనాల కోసం.
నర్సింగ్ కాలేజ్కి 20 కోట్లు శాంక్షన్ అయ్యి చాలా రోజులు అవుతుంది. కానీ 20 ఎకరాలు ల్యాండ్ అక్వైర్ చేయాలంటే అందులో ఓన్లీ 12 ఎకరాలు మాత్రమే ల్యాండ్ అక్వైర్ అయింది కాబట్టి ఈ ఫండ్ అంతా కూడా ఆగిపోయింది. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఇక్కడ రావాల్సిన సీట్లను సీఎం గారు తీసుకుపోయి కొడంగల్లో పెట్టుకున్నారు. ఇది కరెక్ట్ కాదు. మెదక్ జిల్లా ప్రజలకు మెడికల్ కాలేజ్ అందుబాటులోకి రావాలి. అయితే ఈ లోపల ఇవన్నీ సగం సగం చేసిన పనులు కాబట్టి ఏం జరిగిందంటే ఆ హాస్పిటల్ని టీచింగ్ హాస్పిటల్ చేసింది. ఇప్పుడు అది నా గర్కానా ఘాట్కా అన్నట్టు అయిపోయింది. అటు ఫుల్ టైం హాస్పిటల్ కాదు, ఇటు పిల్లలు నేర్చుకునేటటువంటి పరిస్థితి లేదు. సో మెదక్ జిల్లా ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారింది. అదేవిధంగా ఉపాధి అవకాశాలు చూసుకున్నట్టయితే చిన్న పెద్ద ఒక 300-400 కంపెనీలు ఉన్నప్పటికీ కూడా మెయిన్ చెరుకు ఫ్యాక్టరీ మూతపడ్డది కాబట్టి పెద్దగా అవకాశాలు లేకుండా పోయినాయి ఉపాధి అవకాశాలు అని చెప్పి ఇక్కడ ప్రజలు భావిస్తూ ఉన్నారు. నిన్న మెదక్ పట్టణంలో నాకు బతుకమ్మలు బోనాలతో వెల్కమ్ చెప్పడానికి వచ్చిన ఆడపిల్లలు ఒక ఆడపిల్లను దగ్గరకు వచ్చి, నాకు అడ్వాంటేజ్ ఉంటుంది, ఆడపిల్లలందరూ నా దగ్గరకు వచ్చి హత్తుకొని మాట్లాడుతుంటారు. పాప మా అమ్మాయి వచ్చి నాకు సీక్రెట్గా చెవులేపుతుంది, అక్క మేము 200 మంది ఉన్నాము, కుట్టు పని నేర్చుకున్నాం, ఏదైనా చిన్న కంపెనీ పెట్టేవా ప్లీజ్ అని నన్ను అడుగుతున్నాను. చాలా బాధ అనిపించింది. తప్పకుండా మెదక్లో మంచి కంపెనీలు రావాలి, రావడం కోసం ఒక సంస్థగా మేము కూడా ప్రయత్నం చేస్తామని మెదక్ బిడ్డలందరూ కూడా చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇక వ్యవసాయానికి సంబంధించి ఇందాక మాట్లాడుకున్నట్టు కాళేశ్వరంలో 150,000 ఎకరాలు ఇక్కడ సాగు కావాలి, కానీ ఒక్క చుక్క కూడా కొత్తగా నీరు రాలే. నిజాం హయాంలో కట్టినటువంటి 1905లో కట్టినటువంటి గన్పూర్ ఆయకట్టు వచ్చే నీళ్ళే ఇప్పటి వరకు కూడా మనకు దిక్కు. ఒక్కటంటే ఒక చుక్క నీరు కూడా అదనంగా హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నా కూడా రాలేదు. ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. అదేవిధంగా చాలా మంది రైతులు చెప్తా ఉన్నారు, సరే వీళ్ళు ప్రాజెక్టులు కడుతున్నారు, చాలా అంటే ఆలోచించదగ్గ విషయం. ప్రాజెక్టులు కడతా ఉన్నారు, కానీ ప్రాజెక్టులు కట్టి నీళ్ళు ఇస్తే రైస్ ప్రొడక్షన్ పెరిగితే కనీసం గోడౌన్ ఎక్కడ కడతలేరు, ఆలోచన కూడా చేస్తలేరు. మళ్ళీ మేము ధాన్యం అంతా ఎండపోసుకోవాలి, ఎండపోసే పరిస్థితి లేదు, వాన కొడితే మొత్తం మునిగిపోయే పరిస్థితి ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి మరి దానికి సంబంధించి కూడా ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక మనకు 4 మున్సిపాలిటీస్ ఉన్నాయి, మెదక్, రామాయణపేట, నర్సంపేట, నర్సాపూర్, అట్లానే తూప్రాను. కేసీఆర్ గారు ఇదివరకు మెదక్కు 50 కోట్లు, మిగతా 3 మున్సిపాలిటీలకు 25 కోట్లు ఇస్తామని చెప్పి ప్రకటించారు. మరి వచ్చినాయో రాలేదో నాకు తెలియదు, కానీ మొన్న రామాయణపేట వరదలలో మునిగిపోతే మాత్రం చాలా బాధ అనిపించింది. అక్కడి నుంచి రామాయణపేటలోని కదిలిస్తే వాళ్ళ దుఃఖం చెప్పవశం అయితే లేదు. రెవెన్యూ డివిజన్ కొట్లాడి తెచ్చుకున్నారు, ఇప్పుడు కాన్స్టిట్యున్సీ కావాలని అడుగుతున్నారు, కానీ రెవెన్యూ డివిజన్ వచ్చిందని కూడా ఆడ ఆర్డీఓ ఆఫీసే నడుస్తలేదు. మళ్ళీ ఆర్డీఓ ఆఫీస్ మొత్తం మెదక్లే నడిచే పరిస్థితి ఉన్నది. చాలా అంటే చాలా దారుణమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఉంది. కొత్త జిల్లా అయినా, కొత్త మండలాలైనా, కొత్త రెవెన్యూ డివిజన్ అయినా 12 ఏళ్ళైనా ఫలితాలు మెదక్ జిల్లా ప్రజలకు దక్కకపోవడం మాత్రం కేవలం ఇది రాజకీయ నాయకులు, ఇక్కడ ఉండేటటువంటి నాయకులు చేసినటువంటి లోటే. ఈ విషయాలు నేను మళ్ళీ చెప్తున్నా, యాజ్ అ డాక్టర్ చెప్తలేను, యాజ్ అ క్యాడర్ చెప్తున్నా. కేసీఆర్ గారు ఈ విషయాలు తెలిస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఊరుకోరు. వారి కళ్ళకు గంతలు కట్టి వీళ్ళు ఇక్కడ అరాచకాలు చేసిండ్రు. దానివల్లనే దానివల్లనే ఇక్కడ మెదక్లో బీఆర్ఎస్ పార్టీ అధోగతి పాలైందని చెప్పి నేను చాలా బలంగా నమ్ముతా ఉన్నాను. అదేవిధంగా మెదక్ రామాయణపేట నేషనల్ హైవే దానికి సంబంధించి మంచిగా లేదు. మా ఎంపీ రఘునందన్ అన్నగారు దానికి బాధ్యత తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇక మెదక్లో చాలా సమస్యలు ఉన్నాయి. కాకపోతే ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసిపోయినట్టున్నారు. రామాయణపేటలో యంగ్ ఇండియా స్కూల్ కడతాం 205 కోట్లతోనని 2024 డిసెంబర్లో శంకుస్థాపన చేసిపోయిన ఆయన. మీరు కూడా మర్చిపోయారు, మేము కూడా మర్చిపోయినాం, ప్రజలు కూడా మర్చిపోయినారు. కాబట్టి దాని మీద ముఖ్యమంత్రి గారు శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక మెదక్కి వచ్చేటప్పటికి మినీ ట్యాంక్ బండ్ సగంలో ఉంది, రైతు బజార్ సగంలోనే ఉంది, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సగంలోనే ఉంది, చిల్డ్రన్ పార్క్ సగంలోనే ఉంది, వైకుంఠధామం తీసుకుపోయి ఊరు బయట కట్టిరు, 10 ఫీట్ల లోపలికి కట్టిరు. వాన పడితే కనీసం శవాన్ని దహనం చేసేటటువంటి పరిస్థితి కూడా మెదక్లో లేదు. ఇక మరి రింగ్ రోడ్ కావాలని చెప్పి ప్రజలు అడుగుతూ ఉన్నారు, ఖిల్లాన్ని డెవలప్ చేయాలి, టూరిజం వస్తుందని అడుగుతున్నారు. ఇవన్నీ కూడా అయిపోయి ఉంటాయి ఈపాటికే. మెదక్ అంటే నెక్స్ట్ న్యూయార్క్ అనుకున్నా నేను. మెదక్ వచ్చినాక తెలిసింది ఇంత గొప్ప గొప్ప నాయకులు ఉన్న దగ్గర కూడా మరి ఇన్ని కష్టాలు ఉంటాయని చెప్పి. సరే, ఇవన్నీ ఇక మనము మాట్లాడుకుంటూ ఎంత మాట్లాడుకున్నా కష్టాలు తీరవు, కానీ జరగాల్సినటువంటి అభివృద్ధి మాత్రం జరగాలని చెప్పి నేను బలంగా కోరుకుంటూ, మీ అందరికీ తెలుసు తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా ఒక నినాదంతో మేము బయలుదేరినాం. ఆ నినాదం ఏంటిది అంటే, ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు మంచి జరగాలని కొంత ఆలోచన పరులు ఎక్కడ బయలుదేరినా కూడా సిన్సియర్గా చేసినటువంటి ఆ ఉద్యమాలన్నీ కూడా సక్సెస్ అయింది. మొట్టమొదటిది ఫ్రెంచ్ రెవల్యూషన్, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటటువంటి నినాదంతో బయలుదేరినటువంటి ఫ్రెంచ్ ప్రజలు సాధించుకున్నారు, లిబర్టీకి వచ్చిన వాళ్ళు.
ఆ తర్వాత మన దగ్గర దానికి కూడా మెదక్ గడ్డనే పురుడు పోసింది. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అని మన తెలంగాణ రైతులు సాయుధ రైతాంగ పోరాటం చేస్తే దాన్ని కూడా మనం సక్సెస్ చేసుకున్నాం. ఆ తర్వాత కేసీఆర్ గారి నేతృత్వంలో నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి మనం తెలంగాణ భౌగోళిక రాష్ట్రం కోసం పోరాటం చేస్తే దాన్ని కూడా సాధించుకున్నాం. ఇవాళ నేననేది ఏంటంటే మన తెలంగాణ సామాజిక తెలంగాణగా పరిడవిల్లాలంటే, ప్రతి ఒక్కరికి మంచి జరగాలంటే సామాజిక తెలంగాణ సాధన కోసం తెలంగాణ జాగృతి ముందడుగేసింది. అవకాశం, అధికారం, ఆత్మగౌరవం అనే నినాదంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. ప్రతి ఒక్కరికి పరిపాలనలో అవకాశం రావాలి, దాంతో అధికారం రావాలి, దాంతో ఆత్మగౌరవం రావాలి. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క చిన్న పదవి అనుభవించినటువంటి అనేక కులాల వారు ఉన్నారు, అనేక వర్గాల వారు ఉన్నారు. వారికి అవకాశం రావాలి. మా ఆడబిడ్డలకు మంచి మంచి అవకాశాలు రావాలి. ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి యువతీ యువకులకు మంచి అవకాశాలు రావాలి. అది జరగాలంటే సామాజిక తెలంగాణ సాధనే మార్గం. మరి హైదరాబాద్కి కూతవేటు దూరంలో ఉన్నటువంటి మెదక్ జిల్లాలో పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం 2,24,000 రూపాయలు ఉన్నది. అదే యావరేజ్ తెలంగాణ తలసరి ఆదాయం 3,17,000 పైచిల్కు ఉన్నది. అంటే ఇంత కూతవేటు దూరంలో ఉన్నప్పుడు కూడా ఇంత డిఫరెన్స్ ఉంది అని అంటే అందరికీ ఫలాలు సరిగ్గా అందలేదు అనేటటువంటిది స్పష్టమవుతున్నది. కాబట్టి సరైన అవకాశాలు రావాలని చెప్పి నేను బలంగా కోరుతా ఉన్నాను. ప్రత్యేకించి మన యువతకి గ్రూప్ 1 ఉద్యోగాలలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయం, తెలుగు మీడియంలో, ఉర్దూ మీడియంలో రాస్తున్నటువంటి వాళ్లకు మన ప్రభుత్వం చేస్తున్నటువంటి, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయం. అదేవిధంగా ఎప్పుడు ఎవరు ఉద్యోగాలు అడిగినా కూడా ఉట్టి గ్రూప్సే అన్నట్టు మభ్య పెడతా ఉన్నారు. కానీ వాస్తవానికి పోలీసులలో నియామకాలే జరుగుతలేవు, మొత్తం ఖాళీగా ఉన్నాయి. జేఎల్లు, డిఎల్లు, ఏఈలు వీళ్ళది మాట్లాడతలేరు. అసలు హెల్త్ సెక్టార్స్లో ఏఎన్ఎంస్, ల్యాబ్ టెక్నీషియన్స్ వాళ్ళని తీసుకుంటలేరు. యూనివర్సిటీలలో ఇంతవరకు పర్మనెంట్ స్టాఫ్ లేరు, టీచింగ్ కావచ్చు, నాన్ టీచింగ్ కావచ్చు. గ్రామ కార్యదర్శులు లేరు, రెవెన్యూ సిబ్బంది లేరు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కొరత ఉన్నది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కొరత ఉన్నది. ఉన్నటువంటి ఉద్యోగుల మీదనేమో అడిషనల్ బర్డెన్. అంటే ఒక అంగన్వాడీ టీచర్ ఉంటే ఎంత దారుణం అంటే, మీరు ప్రెస్ మిత్రులందరూ కూడా సీరియస్గా ఆలోచించాలి. అంగన్వాడీ టీచర్ ఉంటే 2 యాప్లు మెయింటైన్ చేయాలి, ఆమె ఒక 10 రిజిస్టర్లు మెయింటైన్ చేయాలి. 2 యాప్లు, ఒక 10 రిజిస్టర్లు ఒక అంగన్వాడీ టీచర్ మెయింటైన్ చేస్తే ఆమె హెల్పరు, టీచరు, గర్భిణీ స్త్రీలను ఏడా చూసుకోవాలి, పిల్లల్ని ఏడా చూసుకోవాలి. మరి ఆ పరిస్థితి అంతా కూడా చాలా దారుణంగా ఉన్నది. ఉన్న ఉద్యోగులను బర్డెన్ చేస్తున్నాం. టీచర్ల పరిస్థితి కూడా అట్లే ఉంది. ఈ యాప్ నింపు, ఆ యాప్ నింపు, వాళ్ళని పాఠాలు అయితే చెప్పనిస్తలేము మనం, అవన్నీ చేస్తున్నాం. కొత్త నియామకాలు చేస్తలేము. గురుకులాలలో గెస్ట్ ఫ్యాకల్టీస్ లేవు, హాస్టల్ వార్డెన్స్ లేరు, R&B నియామకాలు లేవు, RTIలో లేదు. అంటే ఎందుకు ఇవన్నీ